తుమ్ముతున్నాయి, జలుబు చేసినట్టుంది కానీ తుమ్ముతున్నాయి, సరి చేసినట్టుందిగా. ఏమైనా మందులు దొరకలేవా ఏంది? ఏం పొలం దొరుకుతురా? అదండి పరిస్థితి. మార్నింగ్ వచ్చామా, పొలానికి వాటర్ పెట్టామా, మిగతా పొలం చూసుకున్నామా అనేది ఉండదండి. పొద్దుస్తమానం వాటికి కాపలా కాయాల్సింది. ఎక్కడ పొలం నాశనం చేస్తాయో, ఎక్కడ ఇది చేస్తాయో అని వాటికి కాపలా కాయాల్సిందే అనమాట. ఏ టైంలో మిస్ అయినా కూడా కథం అంతే. ఆ పొలం ఎందుకు పనికిరాదు, అలా నాశనం చేస్తాయి. సో అయితే అది కోతులు అసలు ఇలా నాశనం చేసే కోతులు అసలు భయపడవా అంటే భయపడతాయండి. ఎప్పుడు భయపడతాయి? దొంగతనం చేసేటప్పుడు భయపడతాయి. మంచిగా ఉంటే తరుముతుంటే వెళ్ళిపోతాయి అన్నమాట. అలా అరుస్తున్నప్పుడు కూడా రైతులు అలా అరవాల్సి వస్తుంది. అడవి మనుషులను తయారయ్యారు, అడవి మనుషులను తల్లి అని అలా తయారయ్యామండి. సో ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. అవి నన్ను పోనివ్వట్లేదు అనమాట. ఎందుకు పోనివో చూస్తా అని నేను కూడా కొంచెం ధైర్యం చేశానమాట. అసలు ఎంత పొగరుగా ఉంటాయంటే అంత పొగరుగా ఉంటాయండి. అసలు కదలవు మెదలవు అనమాట. సో నాకు ఒక ఆయుధం ఉంది, రైతులు ప్రధానంగా వాడే ఆయుధం అనమాట అది. నేను దాంతో ముందుకెళ్ళిపోతున్నాను అనమాట. సో నా చేతిలో ఉంది కదా, అదే అనమాట. అసలు పోసుకుంటాయి అనమాట. దాన్ని చూస్తే పోసుకుంటాయి. ఒక్కడున్నా కూడా 10 మందికి కూడా వినని కోతులు ఆ ఒక్కటి మన చేతిలో ఆయుధం ఉంటే పోసుకుంటాయి. అలా పరిగెడుతున్నాయి చూడండి, ఎలా పరిగెడుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే ఈ రైతులు అలా మామూలు కమ్మ కదండి, పొడుగ్గా ఉండాలి, మంట కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఈ చెట్టు ఎక్కాయి మొత్తం. దానికి మంట వస్తుంది చూడండి. వాటికి మంట అంటే చాలా భయం. సో అలా భయపెట్టారనమాట. భయపెట్టడం వల్ల అవి పారిపోవడం మొదలుపెట్టాయి. నాకు చివరిలో ఒక ట్విస్ట్ జరుగుతుంది చూడండి. అలాగే వెయిట్ చేయండి. అవి మళ్ళీ ట్విస్ట్ ఇస్తాయి. నాకు ట్విస్ట్ ఇచ్చాయన్నమాట. నేను చూస్తున్నాను, వెనక్కి చూస్తున్నాను. అవి ట్విస్ట్ ఇచ్చాయి చూడండి. మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. మిగతా వాళ్ళని భయపెట్టాను అన్నట్టు.